హాయ్ అందరికీ. గుడ్ మార్నింగ్. నైట్ అయితే 12 గంటల నుంచయితే ఒక గంట వరకేమో ఫుల్లు వర్షం పడ్డది. ఫుల్లు గాలైతే తోలింది. ముందేమో అవి రేకులు. ఆ వర్షానికైతే ఫుల్లు సౌండ్ అయితే వచ్చేసింది. ఇంకా పిల్లలు నిద్రపోతారో లేదో అనుకున్నాము. బాగానే నిద్రపోయారు. కాకపోతే కొంచెం పిడుగులు సౌండ్ అలా అయితే వచ్చింది. చూడండి మొత్తం తడిగా ఉంది బయట. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి హార్ట్ఫుల్ లైఫ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. చాలా పెద్దగా మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. ఇంకా నైట్ అయితే వర్షం పడ్డది కాసేపే కానీ చాలా పెద్దగా అనిపించింది. ఎందుకంటే మా ఇవి రేకులు కాబట్టి ఇంకా శబ్దం అయితే చాలా పెద్దగా వచ్చింది. అందులోనే ఉరుములు మెరుపులతోనైతే పడ్డది. నాకు ఎందుకో ఏమో తెలియదు కానీ ఉరుములు మెరుపులతోనే వస్తే చాలా భయం అవుతుంది. వర్షము నార్మల్ గా వస్తేనేమో అంత భయపడను, కానీ ఉరుములు వస్తే గాన చాలా భయపడుతుంది. మీ సైడ్ వర్షం పడ్డదా లేదా కామెంట్ చేయండి. మా సైడ్ అయితే పడ్డది. నేను మార్నింగ్ లేచి బయటకు వస్తే చల్లగా గాలి అయితే వస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే కడప కడిగేసి పసుపుతో రాసాను. తర్వాతకైతే ముగ్గు పెట్టేశాను. ముగ్గు పెట్టిన తర్వాతకైతే కుంకుమతోనైతే బొట్లు అయితే పెట్టేస్తాను. ఇంకా మా అమ్మ అయితే అంటూ ఉంటది, ఇంటికి ఆడపిల్ల కడప కడిగి ముగ్గు పెడితే ఇంటికి చాలా మంచిది అనేసి. అలానే నేను చేస్తున్నానని అయితే అనుకోకండి, ఏదో నాకు చేయాలనిపించింది. అందుకని మార్నింగ్ లేచాను, ఇంకా చేస్తున్నాను. ఇంకా మా బుడ్డది ఇద్దరు అయితే పడుకున్నారు. కొద్దిసేపు అయితే లేచిండ్రి. ఇంకా వాళ్ళతో అయితే కొద్దిసేపు ఆడుకొని ఇంకా వాళ్ళని మళ్ళీ పడుకోబెట్టేసి ఇంకా నేనైతే బయట వాకిలి అయితే ఊడుస్తున్నాను. ఇంకా ముందుగా అందరికైతే అడ్వాన్స్ గా హ్యాపీ ఉగాది. ఈ ఉగాది పండుగ ఎలా చేసుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా అందరైతే కొత్తగా బట్టలు అయితే తెచ్చుకుని ఉంటారు. ఇంకా ఇంట్లో కావాల్సిన సరుకులు అవన్నీ తెచ్చే ఉంటారు కదా. ఇంకా ఉగాది పండుగ అంటేనే నూతన సంవత్సరం అని అంటారు. కాకపోతే మనం అయితే జనవరి 1st కి అయితే చేసుకుంటాము. ప్రెసెంట్ గా చెప్పాలంటే ఉగాది పండుగ వస్తేనే కొత్త సంవత్సరం స్టార్ట్ అయినట్లు. ఆ రోజే అందరైతే జాతకాలు అయితే చూపించుకుంటారు. ఇంకా నాకైతే తెలిసింది అది. ఇంకా ఏమో నైట్ అయితే వర్షం పడ్డది కదా, బయట అయితే మొత్తం అయితే చెట్లన్నీ కొంచెం ఒరిగినట్టు అయిపోయినవి. ఇంకా వాకిలైతే మొత్తం ఊడ్చేసిన తర్వాతకైతే ఇక ఇందులోనే వంట అయితే చేస్తుంది అమ్మ. ఇంకా ఇక్కడ కూడా కొంచెం స్టవ్ అయితే కడిగేసి అంట్లు అయితే బయట వేసుకొని తోమేయాలి ఫస్ట్ అయితే. ఇంకా పీస్ అయితే తీసుకొచ్చాను. ఇంకా ఈ గిన్నెలన్నీ దగ్గరికి సదిరేసుకొని అయితే స్టవ్ మొత్తం అయితే కడిగి తుడవాలి. నైట్ ఏమైందంటే నేను చాలా డేస్ అయింది అన్నం వండక. నేను అన్నం ఏం చేసిన అంటే స్టవ్ మీద పెట్టేసి ఇంకా అవతల చిన్నంతో ఆడుకుంటూ ఉన్నాను. అన్నం పెట్టిన సంగతే మర్చిపోయాను. చాలా సేపటికి గుర్తొచ్చి ఇవతలకి వచ్చేసరికి అన్నం అయితే మొత్తం పొంగింది, అంతా మెత్తగా అయిపోయింది. ఇంకా అలానే తిన్నారు మా వాళ్ళు, ఏమనలేదు. అయితే చాలా డేస్ అవుతుంది కదా, నేను మర్చిపోయినట్లుగా పెట్టేశాను. కాకపోతే ఐడియా లేదు అన్నం పొయ్యి మీద పెట్టానని. ఇంకా మర్చిపోయినా. అదైతే అన్నం అంతా ఉడికేసింది, దగ్గరకు ఉడికి మెత్తగా అయిపోయింది. అందుకనే స్టవ్ మీద అయితే కొంచెం పొంగిపోయింది. ఇంకా ఇవతల అయితే మా డాడీ వండుకుంటాడు. అందులోన ఇవతలనే వంట కూడా ఉంటుంది కదా, కొంచెం దుమ్ము కూడా ఎక్కువనే ఉంటుంది. ఇంకా దీని కాడికైతే ఊడ్చేసి డాడీ అయితే పొద్దున్నే లేస్తాడు. లేచి వెంటనే ఇంకా మొహం అయితే కడిగేసుకొని మా ఇంటి ముందరనే కొన్ని బర్రెలు అయితే ఉంటాయి, వాటికైతే పాలు అయితే పిండడానికి వెళ్తాడు. ఇంకా తర్వాతకైతే ఇంకా పనికి కూడా వెళ్తాడు. మార్నింగే మళ్ళీ ఆఫ్టర్నూన్ వస్తాడు. ఇంకా అందుకని తొందరగా వంట కూడా చేస్తుంది అమ్మ. కాకపోతే ఇవాళ నేనే చేద్దాం అనేసి అనుకున్నాను వంట కూడా. ఇంకా ఈ చిన్న రూమ్ కాడికైతే ఊడ్చేసి నేను కొంచెం పనులు చేసే వరకే చూడండి అసలు తెల్లారిపోయింది మొత్తానికి. ఇంకా గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయి, వాటిని అయితే తోమేసి మా ఇంటి దగ్గర అయితే గోరింటాకు చెట్టు అయితే ఉంది. కాకపోతే తెంపుకొని మిక్సీ పెడదామంటే అనుకున్నాను. మా ఇంట్లో మిక్సీ అయితే కొంచెం రిపేర్ ఉంది. ఇంకా వేరే వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు ఇస్తారో ఇవ్వరో తెలియదు. రోల్ ఉంటేనేమో ఈజీ అయ్యేది, కాకపోతే రోల్ కూడా లేదు. ఇంకా గిన్నెలు అయితే తోమేసాను. ఇప్పుడైతే కర్రీ కోసం అయితే ఇంకా బెండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకోవాలి.
వాళ్ళ కర్రీ వచ్చేసి బెండకాయ కర్రీ అయితే చేద్దాం అనుకున్నాను. ఫ్రై చేస్తే ఇప్పుడు ఎండాకాలం కదా గట్టిగా ఉంటుంది కర్రీ అనేసి ఎవరు తినరు, అంత తినాలనిపించదు కూడా ఈ ఎండకు. అందుకని కొంచెం కర్రీ లాగా కొంచెం వాటర్ ఉండేలాగా చేద్దాం అనేసి ఇంకా కట్ చేస్తున్నాను బెండకాయలు. ఫస్టే కడిగేసి తుడిచి పక్కన అయితే పెట్టుకున్నాను. ఇంకా ఫ్రై కోసం అయితేనేమో నేను ఫస్ట్ కొంచెం ఆయిల్‌లో వేపుతాను. కర్రీ అయితేనేమో డైరెక్ట్ బెండకాయలను అలానే వేసేస్తాను. ఒక పక్క నేనేమో బెండకాయలు కట్ చేసి నా పని నేను చేసుకుంటున్నాను. మా పాప అయితే వెనకాల ఉండి ఏం చేస్తుందో చూడండి. అమ్మ అయితే బియ్యం కడిగి గాలివ్వడానికైతే పోసి పెట్టింది గిన్నెలో. మా పాప చూడండి ఏం చేస్తుందో. ఏం చేస్తున్నావు? అవి అమ్మమ్మ బియ్యం గాలియానికి పెట్టిందమ్మా. అమ్మమ్మ మన్నమ్మ కాదు. అంత గలీజ్ చేస్తున్నావు ఎందుకు నువ్వు? ఆ తమ్ముడు ఏడుస్తుండు పో. మమ్మీ లే అనుంచులే. తిక్క తిక్క చేయకు మమ్మీ. అమ్మమ్మ చూసిందంటో ఏటు వేస్తుంది నిన్ను. అవి ఆడుకోనికే కాదమ్మా. ఏందమ్మా ఇంకో తిడుతున్నావు? పిలుస్తా అమ్మమ్మని పిలుస్తా. పిలువనా? నానబెట్టిన బియ్యంతోన అయితే ఆడుకుంటుంది చూడండి. చెప్తా అంటే కూడా భయం లేకుండా మళ్ళీ తింటుంది కూడా. వద్దంటే ఇంటలేదు. ఇంకా నేనైతే కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా అమ్మ అయితే బియ్యం కడిగి అయితే పొయ్యి మీద పెడుతుంది. ఇప్పుడైతే చిన్నోనికి అయితే ఆయిల్ మసాజ్ అయితే చేస్తుంది. మధ్యలో మా చిన్నోడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తుండు, వినండి కొంచెం. స్నానం చేపించిన వానికి అయితే నిద్రపోవట్లేదు, అందుకని కొంచెం అల్లరి చేస్తుండు. ఇంకా నేనైతే కర్రీ అయితే పొయ్యి మీద అయితే పెట్టేశాను. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాయ్ తాగిరా నడువ? చాయ్ తాగిరా? చాయ్ తాగిరా? బిస్కెట్ తిన్నారా? అడుగు. మాట్లాడ గట్టిగా. హాయ్. హలో. గుడ్ మార్నింగ్. తమ్ముడు లేచిండా? ఎత్తుకున్నావు నువ్వు? నువ్వు ఎత్తుకున్నావా? అమ్మమ్మ ఎత్తుకున్నదా? నూనె రుద్దుతుందా? అమ్మో అమ్మో. నువ్వు బ్రష్ వేసుకోవా? బ్రష్ వేసుకోవా? అన్నం పెట్టిన పొయ్యి మీద. కర్రీ అయితే అయ్యింది, బెండకాయ కర్రీ. ఇంకా చాయ్ కోసం అయితే అమ్మ డికాషన్కి పెట్టేసింది. ఇప్పుడైతే మా చిన్నోని బయట వేసి నేనైతే మొహం కడిగేసుకోవాలి. ఇంకా మొహం అయితే కడిగేసుకొని పాలు అయితే తాగేసి ఇప్పుడైతే మా పాపకైతే అన్నం అయితే తినిపెడుతున్నాను. తినిపిస్తే గానీ తినదు. ఒక్కోసారి ఏమో ఆమెనే ఆకలేదని వేసుకొని అయితే తింటది. గుడ్ గర్ల్ ప్రజ్ఞ. ఆమె తింటుంది. బాగుందా? సూపరా? ఇంకా బుక్క ఎక్కువ. నువ్వు తింటావు ప్రజ్ఞ. మంచిగా తింటుంది అమ్మ. మంచిగా తింటుంది. తమ్ముడు ఇక్కడ అమ్మ అయితే జొన్న రొట్టెలు అయితే చేస్తుంది. ఇంకా ఇవాళ పని కొంచెం తొందరగా అయిపోయినందుకు జొన్న రొట్టెలు అయితే పెట్టుకున్నది. కాకపోతే ఎండ కొడుతుంది. ఇంకా ఫైనల్ అయితే డాడీ అయితే పండగ కంటే సామాన్ అయితే తీసుకొచ్చిండు. నేనైతే చూస్తున్నాను ఏమేమి తీసుకొచ్చాను అనేసి. ఇంకా పండుగకు కావాల్సినవి ఆయిల్, అల్లము, సబ్బులు, సరుకులు, ఇంకా కందిపప్పు, శనగపప్పు, గోధుమ పిండి అవన్నీ తీసుకొని వచ్చిండు. ఈ పండగకి మీరు సామాన్ తీసుకొచ్చిర్రా? రేపైతే పండుగ స్టార్ట్ అవుతుంది కదా. అడ్వాన్స్గా హ్యాపీ ఉగాది. ఈ ఉగాది మీ జీవితంలో కొత్త మలుపు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో ఇంతవరకేనండి. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి బాయ్ అండి.